గడువు ఇచ్చారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి హరీష్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం ఇప్పటికే ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువైపు ఎన్నికల వ్యూహకర్తల్ని పరిశీలించడం, సర్వేలు ఇవన్నిటితో కూడా పగడ్బందీగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ముందుగానే 6 గ్యారంటీ స్కీములు ఇచ్చింది. తర్వాత మహిళా సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రియాంక గాంధీతో చేపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్పై కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికల నగార తెలంగాణలో ఎన్నికల నగార మోగింది. నవంబర్ 30న ఎన్నికలు రానున్నాయి. అలాగే అయితే డిసెంబర్ 3వ తేదీన దీనికి సంబంధించిన ఫలితాలు రాని నేపథ్యంలో కూడా అన్ని ప్రధాన పార్టీలన్నిటి కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయి ఇప్పటికే చూడొచ్చు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 115 టికెట్లు ప్రకటించిన విషయం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే అంటే ఎన్నికల సంబంధించిన వ్యూహాలతో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇప్పటికే 6 గ్యారంటీల హామీ పథకాలు కావచ్చు, అలాగే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, పలు దఫాలుగా కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమవుతుంది. దీంట్లో భాగంగా నిన్న ఢిల్లీ వేదిక కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 70 మందికి అభ్యర్థుల పైన కూడా ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు. మిగతా 30 అభ్యర్థుల సంబంధించి కూడా మరోసారి ఖచ్చితంగా అభ్యర్థికి సంబంధించి గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలనే పైన కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇంకా మరోసారి ఫిల్టరింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇప్పటికే అక్కడ డిక్లరేషన్ కావచ్చు, వరంగల్ సభా వేదిక కూడా రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు అలాగే ఏదైతే గతంలో అంటే కౌలు రైతులకు కూడా ఇప్పుడున్న కొనసాగుతున్న రైతులతో పాటు కౌలు రైతులకు అక్కడ ఏదైతే పంట రుణ సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, మొత్తం అంతా కూడా రైతులతో సమానంగా కూడా కౌలు రైతులకు ఇవ్వడం నేపథ్యం కావచ్చు. అలాగే మిగతా ఏదైతే పోడు భూముల పట్టాల పంపిణీ కూడా చేపడతామన్నట్టుగా కూడా రైతు డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూత్ డిక్లరేషన్లో భాగంగా కూడా యూత్లకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం నేపథ్యంలో నిరుద్యోగ భృతి ఇస్తాం అలాగే యూత్కి ఇవ్వడం జరిగింది. మిగతా సంబంధించిన కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా అంబేద్కర్ అభయహస్తం పేరుతో కూడా 12 లక్షల ఆర్థిక సాయం, అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఉన్న నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో చేయూత పథకం ద్వారా 4000 పెన్షన్ ఇచ్చిన క్రమం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నట్టుగా కూడా మొన్న 6 గ్యారెంటీస్ ఏదైతే విజయబేరి సభా వేదిక కూడా 6 గ్యారెంటీస్ హామీ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలు ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, మిగతా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రైతు భరోసా పేరుతో కూడా 1500 పంట సాయం కావచ్చు, ఇంకా ఇలాంటి అంటే 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేనిఫెస్టో విషయానికి వస్తే మేనిఫెస్టో కూడా పూర్తిగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా అంశాలు సిద్ధమవుతున్నాయి. దానికి కూడా సంబంధించి కూడా త్వరలోనే మేనిఫెస్టో కూడా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇంకా దాన్ని స్పీడప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రైతులకు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ధీటైన మేనిఫెస్టో ఇస్తామన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కావచ్చు. అలాగే ఏదైతే అన్ని సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరగల కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ఇచ్చాం. ఆ డిక్లరేషన్లో కూడా ప్రధాన ఎజెండాగా నిరుద్యోగులు, రైతులు, అలాగే ఏదైతే ఆ సామాన్య ప్రజలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కూడుకున్న ఆ డిక్లరేషన్లు ప్రకటించాం. ఆ డిక్లరేషన్లో భాగంగా కూడా మేనిఫెస్టోలో ఇంకా దాంట్లో అంశాలన్నిటి కూడా ఆ మేనిఫెస్టోలో చేర్చబోతున్నాయి. ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. దానికి అనుగుణంగా కూడా మేనిఫెస్టో ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి అంటే ఇక్కడ అభ్యర్థుల ప్రక్రియ కావచ్చు, మేనిఫెస్టోస్ కావచ్చు, డిక్లరేషన్ల ప్రకటన కావచ్చు, అంటే ఖచ్చితంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే గెలిచే అభ్యర్థులను బరిలే దింపేందుకు కాంగ్రెస్ సన్నిద్ధమవుతుంది. దీనికి అభ్యర్థుల ప్రకటన సంబంధించి కూడా ఈ నెల 14 తర్వాత మొదటి విడత అభ్యర్థుల ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నెల 15వ తేదీన కూడా బస్ యాత్ర ప్రారంభమవుకునేది ఇప్పటికే చూసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అధిష్టానం అగ్రనేతలు వచ్చిన క్రమం కావచ్చు, ఇక్కడ వరంగల్ సభ కావచ్చు, తుక్కుగూడ సభ కావచ్చు, మిగతా ఖమ్మం సభ కావచ్చు, అగ్రనేతలంతా కూడా రావడం జరిగింది. మొన్న తుక్కుగూడ సభ వేదిక సోనియా గాంధీ, రాహుల్
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ముగ్గురు అగ్రనేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా కర్ణాటక ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా అదే ఇంప్లిమెంట్ ఇక్కడ అప్లై చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే దిశగా వెళ్తున్నట్టుగా కూడా నేతలు భావిస్తున్న క్రమం కావచ్చు. అంతా అంటే కర్ణాటకలో ఏదైతే ఆ వ్యూహాలు అనుసరించారో అవే వ్యూహాలను కూడా తెలంగాణలో అనుసరిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, అలాగే వ్యూహాలు ఏదైతే ఏదైతే డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, వీళ్ళన్నిటిని కూడా కర్ణాటకలో చేసిన అంశం కావచ్చు. అంటే మొత్తంగా చూస్తే ఇక్కడ తెలంగాణ సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నుంచి ఇక్కడ బలమైన అభ్యర్థులు ఉండే విధంగా వ్యూహాత్మకంగా వెళ్ళారు, సర్వేలు చేశారు. ఆ సర్వే రిపోర్ట్ల అనుగుణంగా కూడా పూర్తిగా అక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణకు రావచ్చిన నేపథ్యం కావచ్చు. అలాగే భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆ దేశ ప్రజలంతా ఏకతాటిపై తీసుకొస్తామన్నట్టుగా కూడా ఆయన ఇక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రజలను ఉద్దేశిస్తూ కూడా ఆయన ఏదైతే పలు సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ నీళ్లు నియామకాలు ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో మళ్ళీ ఆ ఆకాంక్షలు నెరవేరంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతున్నట్టుగా కూడా అగ్రనేతలు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే చూడొచ్చు ఇక్కడ